సికింద్రాబాద్లో ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడికి జరిగిన సంఘటన ఆ రోజు దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వం తరఫున స్పందించి స్థానిక శాసనసభ్యుడి విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ తరఫున దాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ఈరోజు మళ్ళీ ప్రజలకు ఆశీస్సులు అందించే విధంగా వేద పండితులతోటి పునఃప్రతిష్ఠ చేసుకొని దేవాదాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆ ముత్యాలమ్మ వారిని 2 చేతులు జోడించి ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించినాం. అదేవిధంగా ప్రభుత్వము ఎక్కడ కూడా అది దేవాలయాలు కావచ్చు, ప్రార్థనా మందిరాలు కావచ్చు, వాటి పట్ల రాజకీయం మంచిది కాదు. వాటిని అందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు ఎటువంటి విద్రోహంగా పాల్పడ్డా అందరూ కలిసి ఎదుర్కోవాలి తప్ప దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం జరగద్దని కోరుకుంటూ తప్పకుండా ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి కావచ్చు, ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఎక్కడైనా కూడా అటువంటి యొక్క విశ్వాసాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానం పడే అవసరం లేదన్నటువంటి మాట మనం చేస్తా ఉన్నాం. ముత్యాలమ్మ దేవాలయం సరే, ఆ మధ్యలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. సమాజాన్ని కదిలించేయడం, హిందూ మనోభావాలు దెబ్బతినడం అవన్నీ జరిగినటువంటి సంఘటన. బట్ ఆ రోజు దాని మీద బస్తీ అంతా ఏకం కావడం, రెండోది రాజకీయ పక్షాలు కూడా అన్ని పార్టీలు కూడా ఏకమై ఇక్కడ జరిగినటువంటి ఆ సంఘటన పట్ల తీవ్రంగా ఖండించడమే కాకుండా అందరూ ఐకమత్యంగా పోరాటం చేసినట్టు కూడా చూసినాం. బట్ ఈరోజు మరి ఏది ఏమైనప్పటికీ అది ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగి ఈరోజు అమ్మవారి ప్రతిష్ట జరగడం, అందరూ కూడా బస్తీ వాస్తవ్యులు. రెండోది ఆ దేవాలయం వంశపారంపర్యంగా ఆ దేవాలయాన్ని మరి కాపాడుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, మరి అందరి సహకారం. ఆ రోజు మీకు తెలుసు జరిగిన సంఘటన ఎంత భయానకమైనటువంటి వాతావరణం సృష్టించింది. ఒక్క ఈ కుమ్మరిగూడ ప్రాంతమే కాకుండా యావత్తు తెలంగాణ దేశాన్ని కూడా ఆకర్షించిన సందర్భం. ఎందుకంటే అటువంటి సంఘటనలు చేయడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య. ఆ రోజు చెప్పిన చట్టపరంగా పోలీస్ చర్యలు ఏం తీసుకోవాలని. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, రెండోది సమాజం అందరూ కూడా ఆ రోజు ఒక 5-6 రోజుల పాటు ఇక్కడే ఉండి పోరాటం చేశారు. బట్ అల్టిమేట్గా గవర్నమెంట్ కూడా ముందుకు రావడం, వచ్చిన తర్వాత సరే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు మేమే చేస్తామని చెప్పి మేము డిసిషన్ తీసుకొని మేము చెప్పినాము. ఆ రోజు చెప్పినప్పుడు గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి మేము చేస్తామంటే సంతోషం. ఎవరు చేసినప్పటికీ దైవ కార్యక్రమం కాబట్టి ఆహ్వానించినాం. ఆ రోజు కూడా వారితో మాట్లాడినప్పుడు ఇక్కడ వాళ్ళ వంశపారంపర్యంగా కుటుంబ సభ్యులు కానీ, బస్తీ వాళ్ళు కానీ, లేకపోతే ఎండోన్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తారంటే సంతోషంగా, ఎవరు చేసినప్పుడు మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం, ప్రజలందరూ ఒక సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు ఒక 10 రోజులు ఏదైతే ఈ ప్రాంత ప్రజలకు కంటికి నిద్రలే, ఎవరు వస్తున్నారు తెలియదు, ఎవరు పోతున్నారు తెలియదు, రాత్రంతా మేల్కోవడం, నానా భయానకమైనటువంటి వాతావరణం ఉంటే. బట్ అల్టిమేట్గా అన్నిటికీ సమస్య పరిష్కారం కావడం. రెండోది ఈరోజు శాంతి పూజలతో పాటు ప్రారంభమైనటువంటి విగ్రహ ప్రతిష్ట సంతోషంగా 3 రోజుల పాటు ఘనంగా జరగాలి. ఇక్కడ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో అమ్మవారి దీవెనలు తీసుకుంటూ అక్కడ బోనం సమర్పించడం, దైవ కార్యక్రమం రెగ్యులర్గా గుడికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. అందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడే విధంగా మన సమాజాన్ని కాపాడి, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు దేవుడు వాళ్ళకు ఉంటారు, మొక్కొచ్చు, ఎవరికి అబ్జెక్షన్ ఉండదు, అభ్యంతరం ఉండదు. కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన సరే అది ఏ పద్ధతిలో జరిగింది మనం సీసీ ఫుటేజ్లో చూసినాం. కాబట్టి ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఎందుకంటే 30-35 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఎటువంటి ఇబ్బందులు, ఎందుకంటే నార్త్ జోన్ అంటేనే చాలా పీస్ఫుల్ ఏరియా. విభేదాలు కానీ లేకపోతే మత ఘర్షణలు కానీ మీదొక సమాజం మాదొక సమాజం అటువంటి ఏం మా చరిత్రలో చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ జరిగినటువంటి సంఘటన. బట్ వాళ్ళకి కానివ్వండి, సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కేర్ తీసుకొని మరి జరిగిన సంఘటన మీద వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం, తద్వారా ఇది ఒక శాంతియుత వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. సార్, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వానికి ఏమైనా సలహా ఇస్తారు? డెఫినెట్గా ఇప్పుడు నేనేమంటే ఇటువంటి ఘటనలు జరగదు. ఎందుకంటే ఇది సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే మనిషి ఎంతకాలం బతుకుంటాడు అనేది ముఖ్యం కాదు, బతుకున్నప్పుడు ఏం చేసినాము అనేటువంటిది ప్రధానమైనటువంటిది. రెండవది, ప్రభుత్వాలు కూడా పూర్తి బాధ్యతలు తీసుకోండి. జరుగుతాయి కొన్ని సంఘటనలు ఏంటంటే మనం ఊహించాం, మన కంట్రోల్లో కూడా ఉండకుండా జరుగుతుంటాయి. బట్ ఏదైనా కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం. కాబట్టి ఎందుకంటే ఈ బస్తీలో అసలు ఈ బస్తీకి సంబంధం లేకుండా ఆ రోజు జరిగిన సంఘటన అందరు ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన. స్థానికులు కాదు, ఇక్కడ ఉన్న వ్యక్తులు కాదు, మరి అర్లీ అవర్స్లో అతను వాకింగ్కి పోయినటువంటి ఒక పెద్ద మనిషి చూడడం మూలాన మొత్తం విషయం బయటకు వచ్చినటువంటిది. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.